पार्टी अधिकार सब्जेक्ट పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డ్యాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. నేను కాషాయ బట్టలు వేసి 100 దిష్టి బొమ్మలు తగలబెట్టినాం. ఇది సునకానందం. ఈ దిష్టి బొమ్మ తగలడితే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడేంటి? అది పేరు నాని దిష్టి బొమ్మ తగలడితే పేరు నాని తగలడిపోతాడా? మరి వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి. అంతేగాని పోతి పేరంటాల్లాగా మెట్లకి పసుపు కుంకాలు రాసుకుంటే ఏమవదు. పోతి పేరంటాలు అంటారు పల్లెటూళ్ళలో, గ్రామాల్లో పోతి పేరంటాలు అంటారు. మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. ఏది సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో 2017లో సుగాలి ప్రీతి మాయమైతే, ఆ అమ్మాయి అదృశ్యమైతే, ఆ తల్లి ఆ రోజు 2017లో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదృశ్యమైతే కన్నీరు మున్నీరుగా రోధిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రామాలు చేసి ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిలో పదవిలో కొలుగుతూనే సరిపోతుంది తప్పితే సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 30,000 మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు. ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్పు చెప్పారు? నెయ్యిలో కలవలేదని మీ ఆఫీసర్ చెప్తాడు, కలిసిందని చంద్రబాబు చెప్తాడు, నువ్వు చెప్తావు. కలవలేదని చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు, కలిసిందనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు. మరి మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో, జేఈఓ వీళ్ళందరూ ఉండంగా, మీ పాలకవర్గం ఉండంగా, మీ ప్రభుత్వం ఉండంగా నెయ్యి అందుకున్నది మీరు పాడైపోయి అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మీ మంత్రులే మాట్లాడతారు. ఒకడు కలపలేదు అంటాడు. ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసే కంటే కూడా ప్రజలకి మంచి చేసి